మొన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను తెలంగాణ సోయున్నోళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా తప్పనే అంటారు. ఏ కొద్దిగా తెలంగాణ మీద ప్రేమ ఉన్నా ఆ తేజస్వి సూర్యని తిట్టిన తిట్టకుండా దుమ్మెత్తి పోస్తారు. కానీ మన ఎంపీ అరవింద్ సార్ మాత్రం అట్లా మాట్లాడు తప్పే కాదంటున్నాడు. ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాన్ విభజనలో చాలా అతలాకుతలమైంది. 10,000 మంది చనిపోయిన అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లోనే కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమనం ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తిరి ఎప్పుడు ఇట్లానే చెప్తారా లేకుంటే ఈ మధ్యనే ఇట్లా చెప్తున్నారా అన్నట్టు తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారట. ఈ మాటలు విన్నాక ఏం కవరింగు ఇంత మంచిగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాటలను ఎవ్వరు కవరింగ్ చేయరు కావచ్చు అరవింద్ సార్ తీరుగా అని అంటున్నారట. అరవింద్ సార్కు మాత్రమే ఇది సాధ్యమవుతుందని అంటున్నారట తెలంగాణ వాళ్ళు. నిండు పార్లమెంట్లా కర్ణాటక బీజేపీ ఎంపీ కించపరిచినట్టు మాట్లాడితే మన ఎంపీ షోలా పెద్ద పువ్వు పెట్టినట్టు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. అసలు లెక్కకైతే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను షీరిషింతకు గట్టినట్టు చేయాలే మన బీజేపీ ఎంపీలు. కానీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని ఉన్నట్టు వేసిండ్రు ఇన్ని రోజులని తెలంగాణ జనం అన్నారు. కానీ ఎంపీ అరవింద్ సార్ కడుపులా తేజస్వి సూర్య చెప్పింది నిజమే అని ఉన్నది అన్నట్టు దాన్ని కవరింగ్ చేసే తానికి 2009 నుంచి 2014 వరకు ముచ్చట చెప్పిండు అన్నట్టు. మరి అదే ముచ్చట తేజస్వి సూర్య పార్లమెంట్లో చెప్పాలి కదా. ఒక్క తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరును మాత్రమే ఇండియా పాకిస్తాన్ దేశాల ఏర్పాటుతోని ఎందుకు పోల్చాలి? లాజిక్కులు మాట్లాడితే కడుపులున్న అక్కసు తెలవకుంటుంటదా ఎంపీ సారు? సరే, తేజస్వి సూర్య మాట్లాడింది అరవింద్ సార్ చెప్పినట్టు కరెక్టే అనుకుందాం జరసేపు. మరి తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిండని మోడీ సార్ అన్న ముచ్చట సంగతి ఏంది? ఆ ముచ్చట్ను ఎట్లా కవర్ చేస్తావు ఎంపీ అరవింద్ సారు అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని ఇడగొట్టిండ్రు అని మోడీ సార్ మాట్లాడిన ముచ్చట్ను ఎట్లా కవరింగ్ చేస్తారు సారు? మీ బీజేపీ పార్టీలకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నదో ఇక్కడ జనాలకు తెలుసు. మీరు తెలంగాణను కించవలసిన వాళ్ళను విమర్శించకున్నా పర్వాలేదు కానీ ఇట్లా వాళ్ళ మాటలు రైటే అన్నట్టు మాట్లాడకుండ్రి సారు. ఉన్న ఆయన తెలివ కూడా పోతుంది అని అంటారు తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్ళు. పాపం కాంగ్రెస్ సర్కార్ చేయబట్టి వాళ్ళ పనులు చేయబట్టి సర్కార్ ఆఫీసర్లు సతమతం అవుతున్నారు. కలెక్టర్ల కాడ నుంచి మొదలు పెడితే బిల్ కలెక్టర్ల దాకా నెత్తి పట్టుకుంటుండ్రు. ఇంతకు ఏం జరిగింది? సర్కార్ ఆఫీసర్ల మీద ఎందుకు అంత జాలి కలుగుతున్నది అంటారా? ఈ వీడియో చూడండి. కొమరయ్య చేసిన తప్పుకు మల్లయ్యకు కొరడ దెబ్బలు పడ్డట్టు అవుతున్నది సర్కార్ ఆఫీసర్ల గతి. చూసిండ్రా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మేడానికి ఎసోంటి కష్టం వచ్చిందో. అటు పక్క ప్రభుత్వ మంత్రి, ఇటు పక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే మైకులు పట్టుకొని మాటల యుద్ధం చేస్తుంటే సముదాయించలేక సచ్చినంత పనైంది కావచ్చు మేడానికి. కలెక్టర్ మేడం పరిస్థితి ఇట్లుంటే పోలీసుల పని ఇంకింత ఘోరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు స్టేజ్ కిందికి నెట్టుకునుడు, కొట్టుకునుడు ఆపలేక ఆగమైనరు. ఏమిటికొచ్చిన తిప్పలే చెప్పుండ్రి. ఎన్నికలప్పుడు ఏది పడితే అది ఎందుకు చెప్పాలి? అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఎల్లెలకల పడ్డట్టు చేయాలి? చాతనైతే చెప్పాలి, లేకుంటే నోరు మూసుకొని ఊకోవాలి. ఎన్నికలు ఎట్లనైనా గెలవాలని వచ్చిరాని హామీలు ఇస్తే ఎట్లా? మెదక్ జిల్లా నర్సాపూర్లో సర్కార్ కార్యం ఏదో చేస్తున్నారట. దానికి మంత్రి వివేక్ సార్ వచ్చిండు. ఆ కార్యానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మేడము ఆడోళ్ళకి ఇస్తామన్న నెలకు 2,500 రూపాయలు ఏమైనాయని నిలదీసింది. అప్పుడే అగ్గి అంటుకొని వరిగడ్డి గాలినట్టు ఊలోలి షురు అయింది. చల్, ఊకునేది లేదు. ఇప్పటికే సగం కాలం అయిపోయాయి, ఇంకో సగం కాలం కూడా అట్లనే ఊకుంటే ప్రతిపక్షం నుండి ఏం లాభం అన్నట్టు సునీత మేడం గట్టిగానే మాట్లాడింది. మంత్రి సార్ కూడా మైకుల్లో గట్టిగానే మాట్లాడిండు. కానీ కరెంటు పోయిందో లేకుంటే మైకులు ఆన్ చేయలేదు, మాటలు బయటికి వినిపించలేదు. ఇంత పెద్ద లొల్లి జరుగుతుంటే జనం ముక్కుంటారా? కిందున్న బీఆర్ఎస్ పార్టీలు బొబ్బ చేసిండ్రు. ఈ అని మొత్తుకున్నారు. అది చూసి కాంగ్రెస్ పార్టీలు కస్సు బుసుము అన్నారు.
జరసేపు ఊకుంటే కొట్లాటలే అయ్యేటి, నెత్తులు వాలిగేటి, నెత్తులు గారేటి. కానీ అక్కడనే ఉన్న పోలీసులు వాళ్ళని వీళ్ళను సంధాయించలేక ఉడికిపోయినరు. స్టేజ్ కింద పోలీసులు, స్టేజ్ మీద కలెక్టర్ మేడము విసికిలు తీసినంత పని చేసిండ్రు. చూడుండ్రి కాంగ్రెస్ సర్కార్ జయంగా సర్కార్ ఆఫీసర్లకు, సర్కార్ కొలువులు చేసేటోళ్లకు ఎట్లా చెమటలు పడుతున్నాయో. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు చేయంగా ఆఫీసర్లు ఆగమవుతున్నారు. వాళ్ళ తలపానం తోకలకు వస్తున్నది. జర మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి సారు, మంత్రులకు కూడా తిప్పలవుతున్నది అని కోరుతున్నారట కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.